ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే తీసుకొచ్చాను. దాంట్లో మొదటి విషయం చూసారంటే కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉందంటే ఎస్ ఉందండి. రెండోది చూసారంటే రేషియో 1:100 రేషియో తీసే ఆలోచనలే ప్రజెంట్ అయితే ఏపీఎస్ బోర్డు కూడా ఉందన్నమాట. ఓకేనా, నేను నైట్ మెసేజ్ చేస్తుంటే సార్ కూడా ఈ విషయం చెప్పారు. ఓకేనా, 1:100 రేషియో తీసే ఛాన్సెస్ ఉంది అంటున్నారు సారు. అంటే నిన్న నైట్ మెసేజ్ పెట్టారు. ఈరోజు నుంచి స్కానింగ్ వర్క్స్ అంటే ప్రిలిమ్స్ పేపర్ ఏదైతే దిద్దడం అనేది ఈరోజు స్టార్ట్ చేస్తారు. ఓకేనా, మనం అడిగామన్నమాట, సార్ అడిగితే రిప్లై ఇచ్చారు కదా, దీనికి దయచేసి రీట్వీట్ చేయండి. 1:100 తీస్తారు, ఎందుకంటే ఓట్ బ్యాంకింగ్ లేక నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ పేపర్ చూసారంటే సివిల్స్ రేజ్ ఉందన్నమాట, ప్రిలిమ్స్ పేపరు. సో ఖచ్చితంగా ఉన్న కాస్త కోస్త ఓట్ల కోసమైనా చేస్తారు. ఏపీపీఎస్సీకి ఎలక్షన్కి ఏం సంబంధం ఉంది అని చాలామంది అడగొచ్చు. దయచేసి ఆలోచించండి. హయ్యర్ అఫీషియల్స్ అపాయింట్ చేసేది ఎవరండి? కొద్దిగా లాజిక్ ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. మీరు ఓటు ఎవరికి వేసినా నాకు వచ్చేదేం లేదు, పోయేదేం లేదండి. నేను జస్ట్ చెప్తున్నాను అంతే. ఓకేనా, అర్థం చేసుకొని సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా రీట్వీట్ చేయండి. దయచేసి కమెంట్స్ చేయండి. ఓకేనా, లైక్లు అవసరం లేదు కానివ్వండి, కమెంట్స్ చేయండి దీనికి. ఓకేనా, షేర్ చేసి దీన్ని కొద్దిగా పబ్లిసిటీ చేయండి. కట్ ఆఫ్ తగ్గాలంటే మనం చేయక తప్పదు, ఎందుకంటే ఎలక్షన్ ఉంది కాబట్టి మనకు ఫేవర్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కట్ ఆఫ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి మాత్రం చెప్తున్నాను. దీన్ని గుర్తించుకొని ఏదైతే పోస్ట్ చేస్తారో రీట్వీట్ చేయండి. మీ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసేదానికి ప్రయత్నం చేయండి, షేర్ చేయండి. ఓకేనా, మాకేదో వస్తుందని కాదు, పోయి చూడండి. దాదాపు 2 monthsకి మన యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో కూడా పోస్ట్ చేయలేదు. దయచేసి అర్థం చేసుకొని అందరికి ఉపయోగపడేలాగా ఉండాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. అర్థం చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను. ఓకేనా.